ఏం లేదు రాయమా నాకేం తెలుసు అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? 5 years లవ్, నీకు అది గుర్తుకులేదా? పెళ్లి చేసుకున్నావు, ఇవన్నీ ఏం గుర్తులేవా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్పిన్నర్లు అమ్ముకున్న దాన్ని తీసుకొచ్చి నా భార్య అంటే ఎవరా నమ్ముతాడు? చెప్పరా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సో మీ అందరికి తెలుసు డి రాజు విన్నర్. సో ఆయన మీదనే మనం ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ చేస్తున్నాం. అంటే ఓవర్ త్రూ అంటే మన సిద్ధు త్రూ. సో ఎట్లా చేద్దామంటూ నేను చేయాలా? నువ్వే చెప్పు. నువ్వు చేసినా అనుకో ఏమైంది పట్టేస్తాడు, వీడిని వదులుతా. అరే డాడీ మమ్మీ షార్ట్ చేసేది డాడీ రాజు మీ నాన్న ముందట కలిసిరు. డి విన్నర్ కాగానే వదిలేసిండు. నువ్వు ఫోన్ చేసి ఇక్కడ రమ్మని చెప్పు, మనం వెళ్ళిపోదాం. ఎక్కడరా? ఒకసారి కిందకి రా, ఇంటి కిందకి రారా. తొందరరా, అర్జెంట్. తొందరరా, అర్జెంట్ చెప్తా. అర్జెంట్ రా, తొందరరా. ఎంతసేపు పట్టిద్ది? సరే తొందర. 20 minutes later. రాజు ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం. ఏం లేదు రాయమా మమ్మీ వచ్చిండు డాడీ. అట్లా ఎట్లా వదిలేసి వెళ్ళిపోయినావు మమ్మల్ని? ఏంటి వదిలేసి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నువ్వు ఏం చేసావు చూసా? నాకు తెలియకుండా దాచాను. నువ్వు నీకు పెళ్ళి అయిందంట కదా. పడితే ఎవడరా పెళ్ళి అయింది అనేది ఏం చెప్తున్నా? స్నేహితున్నా అమ్మ చెప్తుంది. డాడీ అంటున్నాడు వీడు. డాడీ కాదు, ఏం చేసావు? ఎన్ని పెట్టావో? నన్ను నాకేం తెలుసు అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. ఆ సిగరెట్ ఏడుతున్నాడు పాపం. అమ్మ చెప్పింది ఎవరో తెలియదా? తెలియదు. అక్కడ నుంచి వచ్చినావు నువ్వు? ఎందుకు నవ్వుతున్నావు ఇంత సీరియస్ గా ఉంటే? రియల్ గా నేను ఎవరో గుర్తులేనా? ఎప్పుడు చూసా నేను? మీరు ఎప్పుడు చూడలే కదా. సరే ఎప్పుడు కలిసారు నిన్ను? మనది 5 years లవ్, నీకు అది గుర్తుకులేదా? పెళ్లి చేసుకున్నావు, ఇవన్నీ ఏం గుర్తులేవా? ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర స్పిన్నర్లు అమ్ముకున్న దాన్ని తీసుకొచ్చి నా భార్య అంటే ఎవరా నమ్ముతాడు? మ్యారేజ్ చేసుకుని 5 years అవుతుంది. లవ్. అరే ఏంట్రా ఇది? సరే నన్నంటే మర్చిపోను. మళ్ళీ ఏమే మమ్మీ? ఎవరో తెలియదురా నాకు. తెలియదు. నేను ఎట్లా వస్తా? అక్కడ నుంచి వచ్చినవురా నువ్వు? ఇన్ని రోజుల నుంచి వాడిని నేను నీలో వాడిని చూసుకున్నా నేను. ఎందుకు డాడీ నవ్వెందుకు వస్తుండాడు? డాడీ ఇప్పుడు మంచి ఉండు మాతోని, ఇంకొద్ది డ్రామా. హగ్గి డాడీ. కాదు, మీరు ఎక్కడ కెమెరా పెట్టారు? ప్రాంక్ ఇది. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మా టైం ఉంది, ఇప్పుడు మేము వెళ్ళాలి. ఎవరు పంపించారు? సరే నీ రియల్ నేమ్ చెప్తే నమ్ముతావా? గుర్తుపడతావా? అప్పుడైనా నీకు గుర్తుకొస్తుంది. సరే నీ రియల్ నేమ్ చెప్పు. సాకేత్. సాకేత్ ఇంటి పేరు. అరే ఏంటి సరే నువ్వు మరే నవ్వులాట్లు కదరా, నిజంగా పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నా ఆగురా, నువ్వు మధ్యలో ఆడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. సేమ్ పోలికలు సేమ్. అరే నమ్మకం లేకపోతే నీలో డాన్సర్. అరే డాన్సర్. అరే ఆయన డాన్సరా? అదిగో చూడు, సేమ్ ఆ స్టైల్ కూడా, లిప్ మొత్తం నీదే. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అలా చూడన్నా, ఇన్ని రోజులు నాతో తిరిగి టైటిల్ విన్ గా మర్చిపోయాను. రోడ్డు మీద అమ్మాయిని ఇంకా పెళ్ళే కాలే. ఏం మాట్లాడుతున్నారు?
డాడీలందరెందుకు ఇట్లా పిక్కు తింటున్నారు మాట వినిపించుకోరు అస్సలు అర్థం చేసుకోరు ఆలోచిస్తే గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? సరే ఏం దాకినా సరే నేను సెట్ చేసుకుంటాను అతను వచ్చేసి. ఏంటి సెట్ చేసుకునేది దేవుడా? ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది. డాన్స్ క్లాస్ లో పరిచయం అయిందంట మమ్మీ. సరే మరి బాయ్, టైం అయింది. కాదు సప్పుడాగా తీసుకెళ్ళు. చాలా మంచి గెలకొద్దు నన్ను. మంచోడివి కాబట్టే కదా నేను తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? DNA టెస్ట్ చేపి ఇంటి దగ్గర ఉన్నాయి అంటున్నా. చిన్న అందరి మోసం చేస్తున్నాను. ఎవడు మోసం చేసింది? మరి వాళ్ళు ఎట్లా వచ్చింది? ఎవడు మోసం చేసింది? సప్పుడాగా తీసుకోవో ఇడికెళ్ళి, లేకపోతే మంచిగా ఉండదు చూడు. మంచిగా చెప్తున్నా. నువ్వు చెప్పు. నేను అమ్మాయిని కూడా చూడండి కొడతాను. కొంచెం డిస్టెన్స్. అప్పుడు లేని డిస్టెన్స్ ఇప్పుడు వస్తుందా? అయ్యో అయ్యో అయ్యయ్యో ఇంటి తీసుకో. తీసుకెళ్ళిపోతున్నా నడు. లేకపోతే నవ్వుతుండంట అన్నాడు. నేను నార్మల్ గానే నవ్వుతాను. నన్ను ఎట్లా మోసం చేయబుద్ది అవుతుంది నీకు? సీరియస్ అయింది అనుకో, 1 ముగ్గురిని కలిపి కొడతా ఈయనతో సహా. నన్ను ఎందుకు కొడతారా? వచ్చేసేయండి ప్లీజ్ అండి. ఎక్కడికండి? మీ డాడీని చెప్పండి. కేసు పెట్టండి. పోలీసు అవుతున్నారు ఏంటండి? యాక్టింగ్ ఇక్కడ కూడా నా ప్లీజ్ యాక్టింగ్ ఆపండి. రియాలిటీ డాడీని నేను జైల్లో ఎలా మోసం చేస్తావు? ఆయన జనుడు మాట్లాడుతాను. అరే నువ్వు 4 పెళ్లి చేసుకో, తప్పులేదు. కానీ ఆయన చెప్పు, పెళ్లి చేసుకోలేదు. నా ముఖం చూడకుండా వాడి ముఖం చూడు ప్లీజ్. లేదు. ఓకే. రియాలిటీ నువ్వు ఆయన తప్పిలా మాతో వచ్చేసి చెప్పరా? నిజంగానే బి పాజిటివ్. మనం ఒక ఫ్యామిలీ. సీరియస్ అయ్యేలాగా చేసుకో బ్రో. మీ అన్నని మాత్రం రమ్మని వెళ్ళిపోతాం. మీ అన్నని మాత్రం రమ్మని చేస్తాం బరాబర్. చిన్న పిల్లలు చూసుకొని ఎందుకు మోసం చేస్తారు? మధ్యలో నువ్వేంటి? నువ్వు ఎందుకు వెళ్తారు బ్రో? ఒక పిల్లగాని మోసం చేసి ఏంది వెళ్ళాల్సింది? ఏంది కోపం తెప్పి నాడు ఇంకా మనతోని ఏంది తమాషా చేస్తున్నావా? ఏంది చిన్న పిల్లగాని తీసుకొని ఆయన తీసుకొచ్చి చిరాగ్గా ఏంటి మరి? అరే ఇది మాట దగ్గర చెప్పే సీరియస్ అయితే చెప్పే. సీరియస్ ఏంటి మధ్యలో? ఏం లేదు ప్రాంక్ అంతే. రియల్ గా సీరియస్ అవుతుంది. అది రాదు. అరే ఆగు, డబ్బులు అంటే మీకు అంతా డౌట్ రాలే? అంటే వీళ్ళు వస్తే నీకు అప్పటికే డౌట్ వస్తుంది. వీడియో చేస్తారేమో అన్న. వీడియో తీస్తున్నా నాకు అర్థం. నాకు పిల్లవాడు కామెడీగా సీరియస్ అయినా బ్రో. సారీ బ్రో. ఇంకోటి ఏంటంటే నీకు కోపం ఎక్కువ వస్తలేదు, స్మైలీ ఫేస్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అనిపించిందా? అంటే
కొంతవరకే ఉంటది కదా, ఎంతైనా అంత హైప్ వరకు ఉండదు కదా. సీరియస్ అయినా కానీ నీళ్ళు అదే మాట ఏమైతే అబ్బో మామూలు యాక్టర్ కదా. ఏం మధ్య మధ్యలో నవ్వుతుంది, నాకు డౌట్ వచ్చింది అప్పటికి, వీళ్ళు నిజంగానే మాట్లాడుతున్నారా అంటే మీ నవ్వు చూస్తే మాకు కూడా నవ్వు వస్తుంది.